ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత మూత పుట్టిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. పని లేకపోతే జనం ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఓ వీడియో ఉదాహరణగా మారింది. అయితే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే వీడియో చూస్తే నమ్మడం చాలా కష్టం. వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి ఆరు బయట వేడి ఎక్కువగా ఉందని, అన్నం కూరలను స్టవ్ పై కాకుండా రోడ్డుపై వండుకోవచ్చని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఊర్మి అనే అమ్మాయి ఎండ చాలా ఎక్కువగా ఉందని రాయిపై నూనె వేసి వేడి చేసి అందులో చేపలను వేయించి చూపిస్తోంది. అయితే ఈ వాదనపై ప్రజలు ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా అంటున్నారు. ఆ యువతి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రాయిపై ప్యాన్ ఉంచినట్లు వైరల్ గా మారిన వీడియోలో స్పష్టంగా మీరు చూడవచ్చు. దాని లోపల నూనె ఉంది. అది చాలా వేడిగా మారింది. ఆ తర్వాత ఆ అమ్మాయి చేతిలో ప్లేట్ తో వచ్చి అందులో ఉంచిన చేపలను ఎత్తుకుని బాణలిలో పెడుతుంది. చేపలను నూనెలో వేయించేటప్పుడు తీవ్రమైన వేడి కారణంగా నూనె ఎటువంటి నిప్పు లేకుండా వేడిగా మారిందని, చేపలను కూడా సులభంగా వేయించవచ్చని అమ్మాయి చెబుతోంది. బెంగాలీ మాట్లాడుతూ ఉందని, దాని కారణంగా ఆమె బెంగాల్కి చెందినదని భావించబడుతోంది. 6 రోజుల్లో ఈ వీడియో 5.7 మిలియన్లు అంటే అక్షరాల 57 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే 1 లక్ష మందికి పైగా దీన్ని లైక్ చేశారు. ప్లాట్ఫామ్స్ పై నూనె వేడెక్కిందని, అయితే ఆ అమ్మాయి ఇంత హాయిగా ఎలా కూర్చుంటుందని వీడియోపై ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు. నూనె ముందుగా వేడి చేయబడిందని అంటున్నారు.